దోమలు కొడుతున్నాయి. దోమలు బ్యాట్ తీసుకొని నా చుట్టూరా కొట్టు. ఏం పడుకున్నావురా? నీకుంది ఇప్పుడు, ఆగు. నన్నెందుకు కొడుతున్నావే? మీరేగా మీ చుట్టూ కొట్టమన్నారు, అందుకే చుట్టూ కొడుతున్నా. కొట్టమని దోమల్ని, నన్ను కాదే. అయ్యో అవునా, సారీ అండి. నువ్వు చేసే పనులకి మాట్లాడే మాటలకి ఏమైనా లాజిక్ ఉందా అనే? లాజిక్ లేకుండా చేసేదే కదా ఈ పెళ్ళామంటే. అదే నువ్వు కొట్టిన దెబ్బలకు ఎంత వాపులు వచ్చేసాయి. వెళ్ళి ఆ మూవ్ స్ప్రే అంటే తీసుకురా పోనే. వెళ్ళే ఆయన గారు ఎక్కడ కొట్టాలి? ఇక్కడ కొట్టే. ఏంది ఇది? మూవ్ స్ప్రే ఆడితే రూమ్ స్ప్రే కొడుతున్నావు ఏంది? మూవ్ స్ప్రే అయితే కడుపులో ఉక్కిరి బిక్కిరి అవుతుందని, రూమ్ స్ప్రే అయితే ఫ్రెష్ ఉంటదని. బంగారమే ఇక్కడ దొరికినామే. వద్దురయ్యా, ఈ అమ్మ ఈ పెళ్ళొద్దు, ఈ పెళ్ళామొద్దు, ఎవ్వరొద్దు. ఇది ఇంతగా సాగు కొడుతుంది కదా. ఒకవేళ నా పెళ్ళం సిటీ అమ్మాయి అంటే, సిటీ వైఫ్ అయింటే, ఈ అమ్మ దర్జాగా ఉంటుంటే, దర్జా బతుకుతుంటే. ఒకసారి సిటీ అమ్మాయిలా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య చోకటాలయ్యా. నా పిల్ల మీద ఒక కవిత ఇద్దాం. రంగున్నాయి కోళ్ళు, అన్నంలో ఉంటాయి కొన్ని రాళ్ళు, దీని వంటలు తింటే రాలితే నా పళ్ళు. అది గను ఇంటే ఊరేసుకుని చచ్చిపోతుంది. ఏమైందా శకల? ఏం లేదు, కొంచెం అన్నం ఉంటే పెట్టరా పోనీ. ఏందే ఇది? ఇదేంటి, మీ తాత అస్థి కలా? కాదండి, బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైయా? మరి ఇదేంటి బూడిదైపోయింది? అంటే పనిలో పడి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయా. నా కర్మనే, నా కర్మ. ఓ కష్టంలో కాటికాపరిగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేస్తాడు కాలు కడిగి మీ నాన్న. ఏంటి మా నాన్న ఏం చేశాడు? మా నాన్న జోలికి ఎందుకు వస్తున్నావు? మా నాన్నే అంటావా? ఇది వెళ్ళిపోయింది అనుకో, నాకు తిండి ఉండదు, పిండి ఉండదు, ఆఖరికి ఇది కూడా ఉండదు. మో దేవుడా. సారీనే, మీ నాన్న అలా అనకూడదు, తప్పైంది, ఇంకోసారి అన్న. సారీనే. జీవితాంతం ఇలా సారీ చెప్పుకుంటూనే ఉంటావా? ఇదే లాస్ట్, ఇదే ప్లీజ్. Later that night.
అయినా ఏ టైంలో చూసానో గాని క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. Next day. ఏంటే ఏం పర్లేదా నీకు? మరేం చేయాలి? నీకోసం రాత్రంతా కూర్చొని పిండి రుబ్బిన. కనీసం దోశలనే చేసుకురా పోవే, నీ కాలు పట్టుకుంటా. సర్లే వేస్తాను. ఆయిల్ ఎలా పిండేయాలా? ఆయిల్ ఎలా పిండేయాలా? ఫస్ట్ ఆయిల్ ఎలా పిండేయాలా? తిను. అశోక్, చేపకుడిలో ఆమ్లెట్ వేయనా? చెప్పు గుడ్లా ఏంటి సరదాగా సాయంత్రం కూర్చొని తిందా కర్మ. ఏ సినిమాకు ముందు ముఖేష్ గారి సినిమాలా ఉంది నా జీవితం. వద్దులే, గుంత పొంగనాలను చేసుకుందాం. ఇడ్లీనేనా, గుంత పొంగనాలు లేవా? ఆ గుంత పొంగనాలు తినే మా తాత గొంతులో ఇరుక్కని చనిపోయాడు. గుంత పొంగనాలు తిని మీ తాత చనిపోయారని మా ఇంట్లో కూడా గుంత పొంగనాలు బ్యాచ్ చేస్తావా? నాకు వచ్చేవి 3 వంటలు: ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ, వెజ్ మ్యాగీ. మిగతా పండక్కి మా అమ్మ వస్తా అన్నది, ఈసారి నేర్చుకుంటాలే. నేనే పంచరంగి టైర్లో గాలి కొట్టినట్టుంది. ఇదే మనవరం ప్రసాదం అయింది మళ్ళీ మళ్ళీ తినడానికి. రే మచ్చా, పెళ్ళే 2 సంవత్సరాలు కూడా అవ్వట్లేదురా, అప్పుడే మీ మధ్య గొడవలేంట్రా? అరే మచ్చా, తను ఏం చేసిందో చెప్తానే కదా తెలిసేది. మచ్చా, నెలంతా కష్టపడి ఇంటి రెంట్ కట్టి కరెంటు బిల్లు కట్టి కష్టపడి కూడా కట్టుకున్న డబ్బును నెలకు ఒక్కసారి 1000 రూపాయలు పెట్టి మటన్ తీసుకొస్తే అది నాకు పెట్టకుండా కింది ఆంటికి, పక్కింటి ఆంటికి, ఎదురింటి అంకులకి అందరికి చేసి పెడుతుంది, నాకు తప్ప. లాస్టింగ్ చివరికి చూస్తే పులుసు తప్ప ఏముండదు మా అమ్మ. ఏంటమ్మాయి, సడన్ గా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కిచెన్ లోకి వెళ్ళి దాక్కుని తినే ఈ కాలంలో వీడు కష్టపడి మటన్ కొట్టించుకొని వస్తాడు. ఊరంతా పంచిపెడితే వీడు ఏం తింటాడు? 1000 రూపాయల మటన్ కి ఇంత ఏడుస్తున్నాడు. మొన్న మా నాన్న హైదరాబాద్ షాపింగ్ మాల్ కి తీసుకెళ్తే 5000 పట్టు చీర ఇప్పించిండు. ఈయన గాని వాళ్ళ అక్క వచ్చి వరలక్ష్మి వ్రతం కానీ నా చీర ఎత్తుకెళ్ళింది మహాలక్ష్మి. ఓహో, నీ చీర కమ్మడి చీర. మరి నీ చీర ఎత్తుకోపోవాలని చెప్పి ఎత్తుకోపోలేదు, ఏదో బట్టలు కలిసింది కాబట్టి తీసుకెళ్ళింది. బాగా వెనకేసుకొస్తున్నావు గానీ మరి శారీ ఒకటి తీసుకుపోవాలి కానీ దాని మీద మ్యాచింగ్ బ్లౌజ్, మ్యాచింగ్ గాజులు అవన్నీ ఎందుకు తీసుకుపోవాలి? తినే వాళ్ళైతే ఆ శారీ రిటర్న్ తెచ్చిస్తారు. అది కాదన్నయ్య, ఆ శారీ కట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ పోస్టులు, ఇలా వాటికి వచ్చే కామెంట్స్ చూస్తే ఆహా మీ శారీ ఎంత బాగుందో, ఆహా మీ బ్లౌజ్ ఎంత బాగుందో.
అబ్బా మోడల్ అసలు ఇవన్నీ చూస్తుంటే నా కడుపులో రగిలిపోతుంది అన్నయ్య. ఆ చీర కట్టుకొని బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆ కొంగు టైర్ లో ఇరుక్కొని చచ్చిపోవాలి. అలాగే వంట చేస్తున్నప్పుడు ఆ వేడి వేడి నూనె ముఖాన్ని చిటి గిలగిలంగా కొట్టుకొని చచ్చిపోవాలి. ఓహో, మా అక్క ఒక్క చీర తీసుకెళ్ళడానికి ఇంతగా ఏడ్చి వస్తున్నావు కదా. వాళ్ళ తమ్ముడు మచ్చా ప్రతి ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి నా డ్రెస్ తీసుకెళ్తాడు, నా బాగా తీసుకెళ్తాడు, అన్ని తీసుకెళ్తాడు. మొన్నసారి మచ్చా పోయిన నెల 499 పెట్టి రీఛార్జ్ చేశా. ఇంతవరకు దిక్కు దివాను బైక్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవ్వాలి. ఇద్దరు నేను చేసేసరికి తల అదే కాదు మచ్చా, వారానికి ఒక్కసారి చపాతం చెయ్యంటే లేదు నా చేతికి పిండి అడ్డుకుంటుంది అని చెప్పేసి చేయకుండా ఉంటది. అది కాదు కనీసం రాగి సంకటన చెయ్యగా అంటే లేదు కర్రలకు పిండి అడ్డుకుంటుంది, కర్రలు నా వల్ల కాదా అంటుంది. సరే అది పోనీ అంటే పొద్దున అన్ననే మధ్యాహ్నం అన్ననే రాత్రి అన్నారు. తను చేసిన వంటలకు నేను ఎలా అయిపోయాను చూడు మచ్చా. కట్టెబుల్లో మేము మచ్చా నాటం. ఏంటమ్మా ఇది? అది కాదన్నయ్య, పెళ్ళైన కొత్తలో ఎన్నెన్నో మాటలు చెప్పిండు. నేను బట్టలు ఉతుకుతా, ఆయన బట్టలు ఆరేస్తా అని, నేను వంట చేస్తే బాసన్లు కడిగేస్తా అని. కనీసం ఇప్పుడు బట్టలు ఆరేయడానికి క్లిప్స్ అడిగితే కూడా ఇవ్వట్లేదు. ఓ నువ్వేటి మాట్లాడతావు తెలుసా? మా అమ్మని సొంత అమ్మలా చూస్తాను, మా అక్కని సొంత అక్కలా చూస్తాను. 6 నెలలకి ఇవ్వచ్చా? 6 నెలలకి కొత్త సంసారం పెడతావా అంటుంది. ఏంటమ్మా అది? 6 నెలలకి కొత్త సంసారం పెడతావా? ఇంట్లో అత్తమ్మ జాగ్రత్త చూసుకోవచ్చు కదా. అదే కాదు కదా, నేను ఆఫీస్ కి వెళ్ళగానే నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు డబ్బులు పంపించు అని చెప్తాది. చూస్తేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కోటికి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాం. తప్పు కదమ్మా. అంతేకాదు పొద్దున్నే లేవగానే 2 లీటర్ల పాలు తీసుకొస్తాను మచ్చా. 2 లీటర్ల పాలు తీసుకొస్తే నా మొకాన కప్పు కాఫీ మొకాన కొట్టి మిగతా పాలు ఏం చేస్తుంది తెలుసా మచ్చా? అన్ని పాలు తీసుకొని బాగా మరగబెట్టి నెయ్యి చేసి 600 కిలోలాగా గల్లీలో అందరికి పంచబెడుతుంది మచ్చా. ఇంట్లో పాలతో నెయ్య? దేవుడా, ఇలాంటి ఐడియాలు నా పెళ్ళాంకి రాకుండా చూడు స్వామి. కాదమ్మా, అసలు నువ్వు ఏ స్కూల్? గవర్నమెంట్ బాయ్స్ స్కూల్. అదే కాదు మచ్చా, నేను పాత్రలు తెచ్చి చూపెడతా చూడు. చూడు మచ్చా, ఈ పాత్రను చూడు మచ్చా ఎలా చేస్తుందో. ఏంటమ్మా మీ పాత్రలా? అయ్యో, అంతేకాదు మచ్చా, ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ పైసలు అయిపోతాయో ఆ టైంకి నాతో దాని జోలు ఎక్కడ పైసలు ఉండవు అని చెప్పేసి గాంధీ జయంతి రోజు ముందే నేను 2 రోజులకు ముందే నేను మందే తెచ్చుకుంటే దాన్ని తీసుకుపోయి బ్లాక్ లో డబుల్ రేట్ కి అమ్ముకుంటుంది మచ్చా తను. దేవుడా, నా పెళ్ళానికి మాత్రం ఇలాంటి ఐడియా రాకుండా చూడు స్వామి. నీ పెళ్ళానికి ఏంట్రా ఇంత టాలెంట్ ఉంది? అదే కాదు మచ్చా, టాలెంట్లు ఐడియాలు అన్ని ఉన్నాయి మచ్చా. యూజ్ అయ్యేదంటే ఓ గడి లేదు మచ్చా. కానీ దాన్ని ఏ తిట్టుంది మచ్చా. నా ముందు ఎవడైనా లవ్ చేస్తూ కనపడ్డాను అనుకో, మనం తీసి కొడతా. లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకోకండి మచ్చా. ఫ్యామిలీని చూసా గానీ మీ ఇలాంటి ఫ్యామిలీని నేను ఎక్కడ చూడలేరా మచ్చా. మీకు దండం రా. నువ్వు ఊహించుకుంటాను ఎంత భయంకరంగా ఉందేంట్రా. సిటీ అమ్మాయి వద్దు, పల్లెటూరు అమ్మాయి ముద్దు. ఏంటి? సిటీ అమ్మాయి వద్దు, పల్లెటూరు అమ్మాయి ముద్దు.